గజని సినిమా సీన్ పశ్చిమ బెంగాల్లో మళ్లీ రిపీట్ అయింది. హీరో సూర్య నటించిన ఈ సూపర్ హిట్ సినిమా రిలీజ్ అయి దాదాపు 2 దశాబ్దాలు కావస్తోంది. అప్పట్లో ఇలాంటివి జరిగేవని, ఇప్పుడు జరగటం లేదని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా బయటపడిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అమాయకులైన యువతులు మోసగాళ్ల వలకు ఎలా చిక్కారు, అసలేం జరిగింది, పోలీసులు ఎలా పట్టుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్సాయిగురి నుంచి బీహార్ రాజధాని పాట్నాకు వెళుతున్న క్యాపిటల్ ఎక్స్ప్రెస్ రైల్లోని ఓ బోగీ నిండా అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు గుంపులు గుంపులుగా వెళ్లడం సాధారణమే, కానీ అంతా 25 ఏళ్లలోపు వారే. పైగా చాలా మంది మొహంలో ఏదో తెలియని నిర్వేదం, ఆందోళన కనిపిస్తోంది. వీరితో పాటు ఓ పెద్ద మహిళ, మరో వ్యక్తి మాత్రమే ఆ బోగీలో ఉన్నారు. ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరి వెళ్లేటప్పుడు అన్ని బోగీలను పోలీసులు తనిఖీలు చేయడం సాధారణమే. ఈ బోగీలో ఉన్న యువతులను టికెట్లు అడిగితే లేవన్నారు. ఇతర ధృవీకరణ పత్రాలు ఏవైనా ఉంటే చూపమంటే అవి కూడా లేవన్నారు. దీంతో రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది. ఎలాంటి పత్రాలు లేకుండా ఎక్కడికి వెళ్తున్నారంటే బెంగళూరు అని సమాధానం ఇచ్చారు. ఈ రైలు బెంగళూరు కాదు, పాట్నా వెళుతుందని చెబితే ఒక్కొక్కరు ఒక్కోలా జవాబిచ్చారు. అంతేకాదు, వారందరి చేతులపై కోచ్, బెర్త్ నెంబర్లు స్టాంప్ వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాలో భాగంగానే వీరిని తరలిస్తున్నట్లు అనుమానాలు బలపడ్డాయి. అందరి యువతులను వేర్వేరుగా విచారించడంతో అసలు గుట్టు బయటపడింది. దళారుల మాటలు నమ్మి ఉద్యోగం పేరుతో వ్యభిచార కూపంలోకి వెళుతున్న యువతులందరినీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్రమ రవాణాకు తరలుతున్న యువతులంతా 18 నుంచి 25 ఏళ్ల లోపు మహిళలే ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళల అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు.